హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కలర్ఫుల్ యూనివర్స్. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఐ am లక్కీ టు హ్యావ్ యూ బోత్ యాజ్ మై పేరెంట్స్. కోకిల వంటి గొంతు, హంస నడకల వంటి హొయలు, తామర పువ్వులు లాంటి కన్నులు, చిలుక లాంటి ముక్కు, నెమలి వంటి రూపము. ఓ నా అందమైన అమ్మ, నీకిదేనా కవితాంజలి. ఈ నా చిన్న చిట్టి కవిత మా అమ్మకే కాదండోయ్, అందరమ్మలకి. అందం అనే మాట అమ్మ నుంచే పుట్టింది కాదంటారా? ఎందుకంటే మనకి మన రూపం ఇచ్చింది మన తల్లిదండ్రులే. అత్యంత ముఖ్యమైన పాత్ర వహించింది అమ్మే. ఎందుకంటే మన అమ్మ అందంలో సగమే మనకి వస్తుంది కాబట్టి. సో అందానికి అర్థం అమ్మ. మన అభ్యుదయానికి తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన వాళ్ళు. అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ఈరోజు ఒక్కరోజే అమ్మ మాటని గౌరవించేసి అమ్మకి గిఫ్ట్స్ ఇచ్చేసి చేయమనేది నా ఉద్దేశం కాదు. ఈ మదర్స్ డే కూడా మన బర్త్డే అలాగే యానివర్సరీస్ లాగా ఒక స్పెషల్ డే అంతే. ఈరోజు ఇంకా స్పెషల్గా అమ్మని ఫీల్ అయ్యేలా చేయమనేదే నా ఉద్దేశం. తల్లిదండ్రులు అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు. అమ్మ పాత్ర చాలా ముఖ్యమైనది. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, A to Z అన్నీ మనకి తల్లిదండ్రులే నేర్పిస్తారు. తండ్రి లోకాన్ని చూపిస్తే తల్లి అసలు బేసిక్స్ నేర్పుతుంది. సో ప్రతి మదర్కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా సింపుల్గా అమ్మ గొప్పతనం చెప్పాలంటే మన శ్రీకృష్ణుడే ఎగ్జాంపుల్. కృష్ణావతారం ఎత్తడానికి ముఖ్య కారణాల్లో మొదటిది అమ్మ ప్రేమ యొక్క గొప్పతనం అయితే రెండవది రాక్షస సంహారం. దాని వెనుక కథ మీకోసం. నరనారాయణులు తపస్సులో భాగంగా సూర్య నమస్కారాలు చేసుకునే సమయంలో ప్రతిరోజు ఒక రాజు తన ప్రేయసిని కలవడానికి వెళ్ళేవాడు. ఒకసారి నారాయణుడు దిగాలుగా కూర్చోవడం చూసిన నరుడు, నారాయణ ఎందుకు అలా ఉన్నావు అనగా నారాయణుడు ఇలా బదులిస్తాడు, నరా, మనం రోజు గమనించే రాజు ప్రేయసి రాజుకి ఒక పరీక్ష పెట్టింది. రాజా, నేనే కనుక నీకు ప్రపంచంలో అందరికన్నా ఇష్టమైన దాన్ని అయితే కనుక నీ తల్లి యొక్క గుండెని నాకు తెచ్చిమ్మని అడుగుతుంది. ఆ ప్రశ్న విన్న వెంటనే రాజుగారికి ఏం చేయాలో తోచక తిరిగి తన ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చోగా తన తల్లి గమనించి, నాయన ఎందుకు అంత బాధగా ఉన్నావు, ఎందుకు చింతిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాజు జరిగిందంతా తల్లికి వివరించగా, ఓయ్ ఇంతేనా, ఇంత దానికి ఎందుకంత బాధపడుతున్నావు, నీ ఆనందం కన్నా నాకు ఇంకేం ఎక్కువ కాదని మారు ఆలోచించకుండా తన గుండెని తన కొడుకు చేతిలో పెడుతుంది. తన కొడుకు ప్రేయసి మోజులో ఆ గుండెని తీసుకుని తన ప్రేయసి దగ్గరికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో రాయి తగిలి కింద పడిపోగా ఆ గుండె, నాయన జాగ్రత్త అని ఆ తల్లి గుండె స్పందిస్తుంది. అప్పుడు కానీ రాజుకి జ్ఞానోదయం అవదు. ప్రేయసి కపటి ప్రేమ కన్నా తల్లి స్వచ్ఛమైన ప్రేమ యొక్క గొప్పతనం. ఇదంతా గమనిస్తూ ఉన్న నరనారాయణులు కళ్ళు చెమరుస్తాయి. ఈ కథని శ్రీ మహావిష్ణువు తన దర్శనానికి వచ్చిన దేవతలకు వివరించి రాక్షస సంహార్థమై నేను కృష్ణావతారం ఎత్తి ఆ అవతారంలో మాతృప్రేమానుభవాన్ని యశోదమాత ప్రేమ ద్వారా పొందుతానని వివరిస్తారు. శ్రీ మహావిష్ణువు లాంటి వారినే ఆ తల్లి ప్రేమ గర్భావాసాన్ని మానవ రూపంలో భూలోకంలో జన్మించి తల్లి ప్రేమకై తపించేలా చేసింది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, తల్లికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఆర్ ఏవేవో చేసే అక్కర్లేదు. ప్రేమగా పలకరింపు, చెప్పిన మాట ఎందుకు చెప్పారని అర్థం చేసుకోవడం, అలాగే తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇస్తూ వాళ్ళు ఎందుకు చెప్పారో అర్థం చేసుకుని మసులుకుంటే మన జీవితాలు ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్తాయి. సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోన సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కలర్ఫుల్ యూనివర్స్.